హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎర్రగడ్డ సంతలో ఉన్నాం. ఈ ఎర్రగడ్డ సంతలో మనకి ఆవులు, గేదెలు అన్నీ ఫర్ సేల్కి అవైలబుల్ ఉంటాయి. ఈ ఎర్రగడ్డ సంత మనకు ప్రతి ఆదివారం జరుగుతుంది. ఫ్రెండ్స్, మళ్ళొకసారి చెప్తానండి, ఎర్రగడ్డ సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రకాల పశువులు, గేదెలు అన్నీ దొరుకుతాయి. మనకి వీటి ధరలు అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ఇవి కనిపిస్తున్న ఫ్రెండ్స్, ఇవి అన్ని గేదెలు, ఇవి అన్ని దీనిలో వచ్చేసి అన్ని పాల గేదెలు. ఇవన్నీ దీనిలో మిల్క్ ఇచ్చేటివి ఉన్నాయి. అన్నీ రోజుకి 10 లీటర్లు, 9 లీటర్లు అలా రేట్లను బట్టి మిల్క్ కెపాసిటీ ఉంటుంది. మిల్క్ కెపాసిటీని బట్టి రేట్ ఫిక్స్ అవుతూ ఉంటుంది. బ్రీడ్ మరియు హర్యానా, లోకలా, గ్రేడెడా అలాంటి బట్టి సెట్ అవుతూ ఉంటుంది. మనకి ప్రతి ఆదివారం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఎర్రగడ్డ. ఈ గేదె చూస్తున్నారు కదా, ఈ గేదె మనకి జాఫ్రాబాదీ, పక్కన ఉన్న జాఫ్రాబాదీ, ఇంకోటి ముర్రా. మనకి ఈ రెండు కలిసి మనకి 1,50,000కి శ్రీకాకుళం అతను తీసుకున్నాడు. మరొకసారి చెప్తా వినండి ఫ్రెండ్స్, ఇది జాఫ్రాబాదీ మరి ముర్రా. అంటే జాఫ్రాబాదీ వచ్చేసి 8 నెలల సుడి, ముర్రా వచ్చేసి 5 నెలల సుడి. ఈ రెండు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మిల్క్ లేవు వీడి దగ్గర. ఈ రెండు గేదెలు వచ్చేసి 1,50,000కి తీసుకున్నాడు శ్రీకాకుళం అతను. ఇక శ్రీకాకుళం అతను అయితే మొత్తం కలిసి 5 గేదెలు ఇక్కడ కొన్నాడు. దానిలో మనకు వచ్చేసి మిగతా అన్ని సుడి గేదెలే. సుడి గేదెలు మొత్తం 5,16,000కు 5 సుడి గేదెలు కొన్నాడు. శ్రీకాకుళం ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి 30,000గా చెప్పడం జరిగింది. ఆయన 30,000 ఇక్కడ ఎర్రగడ్డ నుంచి శ్రీకాకుళంకి 30,000 ట్రాన్స్పోర్ట్. మొత్తం 5 గేదెలు కలిసి 5 లక్షల రూపాయలకి కొన్నాడు. 5 లక్షల రూపాయలకి మొత్తం సుడి గేదెలే. ఈ గేదె చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇది ఆయన శ్రీకాకుళం అతనే 1,50,000కి కొనడం జరిగింది. ఇంకో మిగతా మూడు కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఆవులు కూడా దొరుకుతుంటాయి. ప్రత్యేకంగా అయితే మనకు ఆవులు ఎక్కువ రావు ఇక్కడ. మనకి ఎర్రగడ్డ అయితే ఫేమస్ అంగడి అంటే మన సుడి గేదెలకే ఫేమస్, ఆవులకు అయితే తక్కువ. కానీ ఇక్కడ ఆవులు కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. గీర దూడ కూడా చూడవచ్చు. అది 16,000గా చెప్పడం జరుగుతుంది. ఆయన మరి ఎంతకి ఇస్తాడో ఫిక్స్గా అని చెప్పలేదు. ఈ ఆవులు చూడవచ్చు మనకి. ఇప్పుడు దీన్ని చూసినట్టయితే 5 లీటర్స్ కెపాసిటీ గల ఆవు అనిపిస్తుంది. ఇక్కడ అయితే ఆయన ఓనర్ లేడు, మేమే వీడియో తీసుకున్నాము. మొత్తం ఇక్కడ అయితే మనకి 10-11 ఆవులు ఉన్నాయి. ఆవులు అయితే ఎక్కువ లేవు ఇక్కడ. ఆవులను ఇక్కడైతే కొనడం వేస్ట్. ఎందుకంటే ఆవులని పాలు ఆపి 2 పూటల పాలు ఆపి తీసుకొస్తారు. కానీ ఎర్రగడ్డ అయితే మనకి సుడి గేదెలకే ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎర్రగడ్డ అంగడి ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇది మోతీనగర్లో ఉన్న గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన జరుగుతుంది. మళ్ళొకసారి చెప్తాను ఏంటంటే అడ్రస్. మనకి ఎర్రగడ్డ అంగడి ప్రతి ఆదివారం జరుగుతుంది. మోతీనగర్లో ఉన్న గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన జరుగుతుంది. మన ఇక్కడ ఆవులు కూడా వస్తుంటాయి, కానీ తక్కువ వస్తాయి. గేదెలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆవులు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. మనకి ఇంకా ప్రైస్ పెరుగుతుంటే అలా మిల్క్ కెపాసిటీ పెరుగుతుంటుంది. ఇప్పుడు 40,000 తీసుకునే ఆవుకి మినిమం ఒక పూటకి 5, రెండో పూట కూడా 5, అంటే రోజుకి 10 లీటర్ల కెపాసిటీ. ఈ గేదె చూస్తున్నారు కానీ 45,000 చెప్పడం జరిగింది. ఆయన 5 నెలల సుడి ఉంది. పాల ఉత్పత్తి రోజుకి 10 లీటర్లు, అంటే పూటకి 5 లీటర్లు. ఆయన ఎంతకి ఇస్తారో అయితే చెప్పలేదు, కానీ 45,000 అయితే చెప్పడం జరిగింది. రోజుకి 10 లీటర్లు 5 నెలల సుడితోని. ఒకవేళ మీరు తీసుకున్నట్టు ఉంటే నెక్స్ట్ వారం ఒకసారి విజిట్ చేయండి ఎర్రగడ్డ అంగడి. ఎర్రగడ్డ అంగడి ప్రతి ఆదివారం జరుగుతుంది. మోతీనగర్లో ఉన్న గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన. టైమింగ్ వచ్చేసి పొద్దున్నే 6 నుంచి సాయంత్రం 4 వరకు. కానీ 4 వరకు అంటే 4 గంటలకు 3 గంటలకు 2 గంటలకు చాలామంది వస్తుంటారు. కానీ గేదెలకు మనకి ఎన్ని వస్తాయో దాన్ని బట్టి. ఇప్పుడు గేదెలు ఒక 50-100 గేదెలు వచ్చాయనుకోండి, 12 వరకే అయిపోతాయి. ఎక్కువ గేదెలు వచ్చాయనుకో 4 గంటల వరకు అవుతుంటుంది. ఈ వారంలో అయితే 4 గంటలకు కూడా చాలామంది వచ్చారు, కానీ అప్పటికి సంత మొత్తం అయిపోయింది. ఈ 3 గేదెలు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది 1,35,000 చెప్పడం జరిగింది. ఇవి కూడా సుడి గేదెలే. ఈ 3 గేదెలు వచ్చేసి 1,35,000. ఈ ముర్రా గేదెలు 1,35,000 చెప్పడం జరిగింది. ఇవి సుడి గేదెలే. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ గేదెలు నచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ వారం, ఈ వారం అమ్మకుంటే నెక్స్ట్ వారం మళ్ళీ ఒకసారి తెస్తా అన్నాడు అతను. ఒకసారి మీరు కొనేటట్టు అయితే నెక్స్ట్ వారం కూడా రండి. ఈ గేదెలు మళ్ళీ ఒకసారి తెస్తాడంట ఆయన. ఈ వారం అమ్మకుంటే నెక్స్ట్ వారం
మళ్ళొకసారి చెప్తానండి ఫ్రెండ్స్, ఇది 1,35,000 3 గేదెలు. మినిమం మనకి 4 నెలల పైనే సుడి ఉంటుంది. మీకు సుడి అంటే ఇప్పుడు ఎర్రగడ్డలో మనం సుడి గేదె తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, సుడి గేదె తీసుకున్నప్పుడు దాన్ని చెక్ చేసుకునే ఏమేమి చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ డాక్టర్ మనం రేటు చేసుకున్నాక డాక్టర్ని పిలిచి చెకప్ చేయించుకోవాలి. ఇది ఆయన ఒక 5 నెలలు అన్నాడు అనుకోండి, మనకు 5 నెలలు కన్ఫామ్ ఉందా లేదా, 1 నెల తక్కువ ఉన్నా సరే కానీ కన్ఫామ్ ఉందా లేదా సుడి చెక్ చేయించుకోవాలి. ప్లస్ దాని తర్వాత చెకింగ్ చేసినాక తర్వాత 4 నిపల్స్ అంటే 4 రొమ్ములు 4 నిపల్స్ కరెక్ట్ పాలు వస్తున్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సుడిగేది ఉన్నా సరే పాలు కొద్దిగానే వస్తాయి కానీ చెక్ చేసుకోవాలి. మన సుడిగేది అని చెప్పి చాలా మటుకైతే నిపల్స్ చెక్ చేయరు కానీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు మెదక్ నుంచి వచ్చారు, వాళ్ళ మాటలు ఏనండి. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారా? మేము నర్సాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. కొన్నారు ఇది మీరు? ఎంత పడ్డదండి? ఇది 68 పడ్డది. ఎన్ని నెలలు చూడదు? 5 నెలలు చూడదు. ఎన్నో ఈత అని చెప్పారా? ఇది మూడో ఈత. రెండో ఈతలు పాలు ఏమన్నా చెప్పారు? పాలు 15 లీటర్ ఇచ్చారని చెప్పారు. ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఊరికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా తెచ్చిరా? మీరే బండి తెచ్చుకోరు? ఒకటే తీసుకురా? చూసుకున్నారా? చూస్తాము. ఇప్పుడైతే ఒకటి తీసుకున్నాం. ఓకేనా? 68,000 పడ్డది. 68,000 పడ్డది సార్. పూటకి 8 లీటర్ ఇస్తా అన్నారు. 8 అన్నారు. 16 లీటర్ అన్నారు కానీ పక్క 14 అయితే 7 అయితే ఇస్తారు. ముర్రా ఫ్రెండ్స్, ఈ 4 గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 గేదెలు కలిసి 3,16,000. అంటే దీనిలో 2 గేదెలు వచ్చేసి 82,000. అంటే ఒక గేదెకి 82. ఇంకో 2 గేదెలకు వచ్చేసి 76. అంటే మొత్తం కలిసి 3,16,000. దీనిలో సుడి అన్ని 4 సుడివే ఉన్నాయి. 2 వచ్చేసి 6 నెలల సుడి, 2 వచ్చేసి 7 నెలల సుడి. మరొకసారి చెప్తానండి ఫ్రెండ్స్, వచ్చి దీనిలో 4 గేదెలు సుడి గేదెలు రేటు వచ్చేసి 3,16,000. అంటే 4 గేదెలు 2 గేదెలు వచ్చేసి 7 నెలల సుడి, 2 గేదెలు వచ్చేసి 6 నెలల సుడి. ఇవి తెనాలి వాళ్ళు తీసుకున్నారు ఫ్రెండ్స్. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వాళ్ళు తెనాలికి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 16,000గా చెప్పడం జరుగుతుంది ఆయన. ఇంకా 4 గేదెలు ప్రస్తుతానికైతే 4 గేదెలు కొన్నారు. ఇంకా ఇంకా బండి లోడ్ కానీ ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా వేరే గేదెలు కూడా తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇంకా 4 గేదెలు వచ్చేసి 3,16,000, 2 వచ్చేసి 82,000గా, 2 వచ్చేసి 76,000గా. అంటే దానిలో 6 నెలల సుడివి 2, 7 నెలల సుడివి 2, మొత్తం వచ్చేసి 3,16,000. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 16,000 తెనాలికి. ఇంకా వేరే గేదెలు ఇంకా చూడండి ఫ్రెండ్స్. ఈ గేదెలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి 2 జాఫరాబాద్ గేదెలు 1,35,000గా చెప్పడం జరిగింది ఆయన. ఇవి సుడి వచ్చేసి 6 నెలలుగా ఒకటి, 5 నెలలు ఒకటి ఉంది. 2 జాఫరాబాదీ గేదెలు 1,35,000గా చెప్పడం జరిగింది ఆయన. ఫిక్స్ రేటు, దీనికి ఏమాత్రం తగ్గించేది ఉండదు. ఒకటి 5 నెలలు, ఒకటి 6 నెలలు, 1,35,000. ఈ పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి 14 లీటర్లు అయినా చెప్పడం జరిగింది. ఒకటి 14, ఒకటి 12. అంటే రోజుకి ఒకటి 6 లీటర్లు, ఒకటి 7 అంటే రోజుకి 14 లీటర్లు, ఒకటి 12 లీటర్లు, ఒకటి 1,35,000గా చెప్పడం జరిగింది. 2 జాఫరాబాదీ గేదెలు ఫిక్స్ రేటుగా. దీనిలో మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒకటి 14 లీటర్లు, ఒకటి 12 లీటర్లు, ఒకటి 1,35,000. ఒకటి 5 నెలల సుడిది, ఒకటి 6 నెలల సుడి. మీకు తీసుకునే వాళ్ళ ఉద్దేశం ఉంటే ఒకసారి నెక్స్ట్ వారం కూడా రండి. ఇలాంటి గేదెలు మరిన్ని కొన్ని వస్తుంటాయి. ఇంకా మీరు తీసుకునే ముందు ఏమైనా తీసుకోవాలనుకుంటే సరే, సుడి గేదెలు ఎప్పుడైనా తీసుకుంటే డాక్టర్తో చెకప్ చేయించిన తర్వాతనే తీసుకోండి. ఇంకోటి మన నిప్పల్స్ 4 నిప్పల్స్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొనే ముందు ఒకసారి
ఈ మధ్యలో బ్రోకర్లని వాళ్ళని దూరం పెట్టి కొనండి. మధ్యలో బ్రోకర్లు చాలా ఇబ్బంది పెడతారు. కస్టమర్ టు కస్టమర్ అంటే మన కొనేవాళ్ళు అమ్మేవాళ్ళే కనెక్ట్ అయ్యి కొనండి. మధ్యలో బ్రోకర్లు మాత్రం రానియకండి. వాళ్ళ మధ్యలో వస్తే మన గేదె ఇంకలా 5,000 నుంచి 6,000 మన దగ్గర తినేస్తారు. వాళ్ళ దగ్గర తీసుకుంటారు, మన దగ్గర తీసుకుంటారు. మధ్యలో బ్రోకర్లు ఇప్పించడానికి వస్తారు, తినేస్తూ ఉంటారు. మధ్యలో బ్రోకర్లు లేకుండా డైరెక్ట్గా కొనండి ఏమైనా కొనే ఉద్దేశం ఉంటే. మనకి ఎర్రగడ్డ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది మోతీనగర్ గ్లాస్ ఫ్యాక్టరీ పక్కన.